చాలా మన పిల్లల ట్రైనింగ్లో చాలా ఫేసెస్ వాటన్నిటికీ మన మేధావులు మన ముఖ్య అతిథులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతీష్ సుబ్బారావు మంచి సలహాలతో మీ అందరికీ ఆ టాస్క్ని ఈజీ చేస్తారని హోప్ చేస్తున్నాను. అలాగే మన డాక్టర్ మీనా గారు, డాక్టర్ ఎన్జి కుమార్ గారు ఉమెన్ హెల్త్ ప్లస్ మెనోపాజల్ జర్నీలో మనం చాలా ఫేస్ చేస్తాం. సో అన్నిటికీ ఒక సమాధానం దొరుకుతుందని ఈరోజు మనకి ఒక ఆన్సర్ అనేది ఈజీగా సో వెల్కమ్ టు ద హార్టీ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. నా ఐ రిక్వెస్ట్ మిస్టర్ అనంత గారు టు టేక్ ఓవర్ ద మైక్ అండ్ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్. అది కూడా ఫ్రీ సర్వీస్ ఉచిత సేవ కింద నడుపుతున్నాం. ఇంతే కాకుండా రిపబ్లిక్ డే మొన్న జనవరి 26న కార్యక్రమాన్ని నడిపాము. దాన్ని యూజ్ చేసి మన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని ముఖ్యంగా మహిళలకి విద్యార్థులకి తెలియజేయడం, దానితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. తర్వాత భద్రత పాఠశాలకి ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ రక్షణ గురించి ఒక కార్యక్రమాలు చేశాము. అది ఆశ్రమ పాఠశాల పిల్లలు అందుకని వాళ్ళకి ఒక ట్రాలీ ఉపయోగించాము. తర్వాత మా ఎన్విరాన్మెంట్ కన్వీనర్, పర్యావరణ శాఖ కన్వీనర్, మానవ పర్యావరణ శాఖ కన్వీనర్ రమకుమార్ గారు పక్షుల వీక్షణ అంటే బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ని పిల్లలకి నిర్వహించారు 3-4 ట్రిప్స్లో. తర్వాత అదే పద్ధతిలో ఈ స్కూల్కి అటాచ్మెంట్గా ఉంటూ ఇంకా ఏ రకంగా వాళ్ళకి సహాయం చేయడం అనే దానిక ఇంకా ఆలోచిస్తాము. ముఖ్యంగా వాళ్ళకి ప్రాముఖ్యత వ్యవసాయం అంటే కూరగాయలు తెచ్చుకోవడం, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసే విషయంలో ఉన్నాము. తర్వాత వాళ్ళకి కంప్యూటర్స్ చెడిపోయి వాళ్ళ కంప్యూటర్ అనేది పనిచేయలేదు, దాని గురించి వాళ్ళకి ఉపయోగించడం, వాళ్ళకి దాని గురించి శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురించి కూడా ఆలోచిస్తున్నాము. ఈ రోజు జరిగే అతిపెద్ద కార్యక్రమం లెక్క ప్రకారం ఇది మార్చి 8 తారీఖు, కానీ ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి దాన్ని వాయిదా వేసి ఈ రోజున ఆదివారం చేస్తున్నాం. దీని గురించి కొంత ప్రస్తావిస్తారు. ప్రపంచ మహిళా దినోత్సవం అనేది దాదాపు దీని ఆది 1919లో న్యూయార్క్ సిటీలో
మహిళలు వారి హక్కుల్ని సంపాదించుకుంటూ వస్తున్నారు. 1977లో యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ సంస్థ ఎండార్స్ చేసి ఈ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని దానికి ముందు దీనికి ఒక అకేషన్ అవుతుంది. 1917లో అక్టోబర్ రెవల్యూషన్ సందర్భంగా సోవియట్ యూనియన్లో ఉమెన్స్ డేని డిక్లేర్ చేశారు. సంవత్సరంలో ఏదో ఒక రోజు, అంటే మనకి వచ్చేటప్పటికి వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. మార్చి 8 అక్కడి నుంచి మొదలైంది. అప్పటి నుంచి మార్చి 8 మహిళల దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటూ వచ్చారు. ఏది ఇంపార్టెన్స్ చూస్తే ఇందాక చెప్పినట్టు మహిళలకి ఓటు హక్కు ఉండేది కాదు, ఏ రకమైనటువంటి ఆశ ఉండేది కాదు, ఏ రకమైనటువంటి హక్కు ఉండేది కాదు. అందరూ తెలిసిన విషయమే పురుషాధిక్య సమాజం. అక్కడి నుంచి మీరు ఇప్పటికి మీరు కలుస్తుంటే ఎంత పురోగతి సాధించామన్నది మీకే అర్థమవుతుంది. మన భారతదేశ హిస్టరీకి వస్తే గాంధీ గారు ఫిట్ ఇండియా మూవ్మెంట్లో మొదలుపెట్టారు. అప్పటికి అంతకుముందు ఉన్నటువంటి సరోజిని నాయుడు కానీ, వికాస్ రామారావు కానీ వీళ్ళు చాలా ఎమినెంట్ పీపుల్. అది ఉమెన్స్ రైట్స్ గురించి పోరాడి అట్లా ఎవరెవరు అట్లా ఉండేవాడు. తర్వాత వీళ్ళందరినీ కలిపి మూమెంట్లో తీసుకొచ్చి వీళ్ళందరినీ ఫిట్ ఇండియా మూవ్మెంట్లో తీసుకొచ్చింది మొట్టమొదటిసారి గాంధీజీ గారు. ఆ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్, ఈ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ దాన్ని రూపొందించడంలో ఈక్వల్ రైట్స్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది. మన రిప్రజెంటేటివ్ అసెంబ్లీ ఇండియాలో 1951లో ఎండార్స్ చేసింది. అప్పటి నుంచి ఈక్వల్ రైట్స్ అన్నీ దాదాపు అట్లీస్ట్ పేపర్ మీద ఈక్వల్ రైట్స్ అనేది మనకి ఖచ్చితంగా ఉన్నాయి. దానికి అనుకోవచ్చు. మీకు తెలుసు, ఏదైతే కానీ ఒకటి గుర్తించాలి, అడిగితే కానీ అమ్మాయిన అన్నం పెట్టదని ఒక సామెత ఉంది. అడగాల్సిన బాధ్యత మీదే, మీ హక్కులు అడగాల్సిన బాధ్యత మీదే. ఇంకొకటి మీకు కావాలని ఇవ్వరు, ఇది మీరు అడిగి తీసుకోవాలి. చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు అమ్మాయి చూడరా, అరే కూర్చొని అంటే ఏ ఇద్దరు తెలిసిన పక్క కూర్చోకూడదు. కూర్చోడమ్మా, కూర్చోరా, ఆ అమ్మాయి కూర్చో వచ్చి నేను కూర్చో. సీరియస్గా రెస్పాండ్ కావాల్సిందే. కన్నుల ఆవేదన నిజంగా ఇవాళ ఈ భారతీయ సమాజంలో, ప్రపంచంలో నేనైతే ఒక 35-40 సంవత్సరాల నుంచి సైకాలజిస్ట్గా, ఒక 30 years నుంచి కొన్ని లక్షల మంది పిల్లలు చూశాను. గొప్ప కొడుకుంది అన్నావు తల్లి, నీ కొడుకు గురించి ఒకడు ముక్క చెప్పమ్మా అంటే ఆ తల్లి చెప్పిన పదం ఏంటంటే నాకైతే అంత ఆశ్చర్యం వేసిందని. నా పిల్లడు చాలా మంచివాడు, బాగా కష్టపడి చదువుకున్నాడు. అయితే భారత ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదా అని మాట్లాడుతున్నారు తల్లి. అంత సాధారణమైన తల్లి శక్తివంతమైన పిల్లలు తయారు చేస్తారు. చూడండి, సోక్రటీస్ దగ్గర నుంచి సోక్రటీస్ని చంపేసేటప్పుడు కూడా ఈ దమ్ము ఎక్కడ పడుతున్నాడని పంపించిందని చెప్పినాడు సోక్రటీస్. విన్నామన్నాడు అబ్దుల్ కలాం దాకా. తల్లి అంత శక్తివంతమైందని నాకు ఉన్నటువంటి నమ్మకం అది. ఆ తల్లి ఆవేదనలో ఉండడానికి వీలేదనేటువంటి నాకు ఉన్నటువంటి ఫీలింగ్. తర్వాత ఆర్గనైజేషన్ కోరుకునేది అదే. తల్లులు ఆవేదనలో పోవడానికి కారణం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే, ఇవాళ ప్రపంచం మీద తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే, ఒక తల్లి సాధించిన విజయం ఏ తల్లి సాధించగలదు. ఒక మనిషి సాధించిన విజయం ఏ మనిషి అయినా సాధించగలదు. ఇవాళ పిల్లల పెంపకంలో, పిల్లల పెంపకంలో, పిల్లల ప్రవర్తనలో అర్థమైనా నేను అడిగా పిల్లండి వాళ్ళ అమ్మ
వెంటనే కుదురు పొట్టలో పెట్టి నువ్వు వాళ్ళు తెలియ అని చెప్పి ఆ పక్క పెట్టి దగ్గర తీసుకొని అసలు ఓల్డ్ ఊరిందిరా నీకే తెలుసురా అన్న మా తాత మాట్లాడేవారు. ఇప్పుడు నేను ఎవరికి కౌన్సిలింగ్ చేయాలా? ఇదో కేసు. ఇంకో కేసు రీసెంట్గా చాలా ఆశ్చర్యంగా ఉంది. మా గుంటూరులో ఫేమస్ స్కూల్ 3వ తరగతి పిల్లడు 2వ తరగతి అమ్మాయికి 5,000 రాశాడు. థర్డ్ క్లాస్ పిల్లడు ఆయన ఒప్పుకుంటారు కదా, అబ్బాయిలు కూడా 10 ఒప్పుకుంటారు. 3వ తరగతి పిల్లడు 2వ తరగతి అమ్మాయికి 5,000 రాశాడు. వాడికి దాని అర్థం తెలియదు. అర్థం తెలియకపోతే శరీరంలో పెద్ద మార్పులు కాదు. మన పక్కన కూడా కేరళలో కూర్చొని తమిళం తిప్పుకుంటుంటే మలయాళం తిప్పుకుంటుంటే మనకేం శరీరంలో మార్పు రాదు. వాడికి కూడా పెద్ద అర్థం తెలియదు. 5,000 రాశాడు, ఆ అమ్మాయి ఇచ్చాడు. ఆ పిల్లకి అసలు తెలియదు. ఆ పిల్ల తీసుకుంది, మళ్ళీ ఇచ్చింది, కింద పడేసింది, ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు పాట చెప్పే కొందరు ఇంకా పెరిగారు. ఆమె తెలిసింది అర్థం. ఆమె శరీరంలో మార్పు వచ్చింది దీన్ని చూసి. ఆమె బెత్తం తీసుకొని అంత లేవని చెప్పి వాడిని వేల కొట్టేసింది. నాకు ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడో పెద్ద యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో చెప్తున్నారు ఈ టెంపరేచర్స్ మీద, మా స్కూల్లో 3వ తరగతి వచ్చింది, మేమేం చేయాలి సార్ అడిగింది ఆ ప్రిన్సిపల్. ఆమె నా స్టూడెంటే ఆ ప్రిన్సిపల్. నాకు కూడా లోపల తెలుస్తుంది 3వ తరగతి పిల్లవాడింది, 5,000 అయిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరస్ అని అర్థం కాని టెన్షన్లో పడ్డాయి. నేనేం చెప్పానంటే ప్రిన్సిపల్కి, ఇప్పుడు ఏం చేసినారంటే నేనేం చేయలేదు, మా టీచర్ మాత్రం కొట్టిందని నేను చెప్పాను. ఆ కొట్టిన పిల్లవాడిని పోయి ఎందుకు రాశారు కౌన్సిలింగ్ చేయడం నా వల్ల అయిపోయినందుకు పశువుడు. అందుకని ప్రిన్సిపల్కి ఏం చెప్పారంటే వారం రోజులు నెలకొని ఉండండి, వారం తర్వాత దాని గురించి మాట్లాడదాం, మీరు సైలెంట్గా ఉండండి అని అన్నా. వారం తర్వాత నేను ఒక డేట్ సైకాలజిస్ట్ని తీసుకొని పెద్ద రీసెర్చ్ చేద్దామని ఆ స్కూల్కి పోయాను. సెట్ చేసుకొని స్కూల్కి పోయాను. ఆ పిల్లలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, బాగా చదువుకున్న కుటుంబం, బాగా సెటిల్ అయిన కుటుంబం. చిన్నగా నేను చిన్నపిల్లవాడి కౌన్సిలింగ్ చేయాలి, వాడికి ఇష్టమైనది తీసుకెళ్ళా, చాక్లెట్లు బిస్కెట్లు ఒక సంచలనం వేసుకొని పోయినా. ఆ హెడ్ మాస్టర్లో కూర్చున్నా వాడిని రమ్మన్నా. వాడు సినిమా యాక్టర్ అబ్బాస్ రాదు, వాడు చూడగానే ముందు పెట్టుకుంటూ అంత చక్కగా ఉన్నాడు. వాడు థర్డ్ క్లాస్ ఉన్నాడు, చిన్నపిల్లడు. వాడు లోపలికి వస్తూనే హాయ్ అంకుల్ అనుకుంటూ వచ్చినాడు. నేను మా లేడీ సైకాలజిస్ట్ కాసేపు బయట కూర్చోకుండా వాడు మన ట్రాన్స్లోకి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేద్దాం, ట్రాన్స్లోకి రాకుండా ఎవరిని కౌన్సిలింగ్ చేయలేము, అందుకని వాడిని ట్రాన్స్లో తెచ్చుకోవడం టైం పట్టింది, మీరు బయట ఉన్నాను. వాడు లోపలికి వచ్చినాడు, హాయ్ అంకుల్ అన్నాడు. నేను కూడా హాయ్ అన్నాను. వాడు చూడగానే ఎత్తుకోబుద్ది ఏంటి, ఎత్తుకున్నాను. పసిపిల్లడు నా మనవాడు వయసు, భుజాన్ని వేసుకున్నాను. ముందేమో అంకుల్ అన్నాడు, తర్వాత ఈ పడకలకి ఇంట్లో చూసి తాత అన్నాడు. సరే నీ ఇష్టం అని వాడు ట్రాన్స్ఫర్ పోవడానికి వాడికి కావాల్సిన ఇచ్చి చిన్నగా ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాను. ఇక నేను ట్రాన్స్ఫర్ వచ్చినాడు, నేను క్వశ్చన్ వేద్దామని అనుకుంటున్నాను. వాడు ఒక ఎందుకు క్వశ్చన్ వేసాడు. నేను వెంటనే నా దుకాణం చేసి బయటకు ఇచ్చేసాను. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలుగు వినాల్సింది. అంకుల్ మా ఇంట్లో మా మమ్మీ రూమ్లో పర్టికులర్గా వాడాడు మా మమ్మీ రూమ్. తర్వాత నాకు గోరుకి వెళ్తే వాళ్ళ మమ్మీ గోరు, వాళ్ళ ఫాదర్ రూమ్. మా మమ్మీ రూమ్లో పెద్ద కలర్ టీవీ ఉంది. మా మమ్మీ రూమ్లో పెద్ద కలర్ టీవీ ఉంది అంకుల్. మా మమ్మీ రూమ్లో ఉన్న పెద్ద కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి 5,000 రాశారు. ఆ ఆంటీ ముద్దు పెడితే వీళ్ళేదో సాగుతారని అడిగినాడు. ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలి? ఇది ఆలోచన చేయండి పిల్లల తల్లుల, ఆలోచన చేయండి. పిల్లలు చాలా శక్తివంతం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎంత పవర్ఫుల్ జనరేషన్ అంటే, సెకండ్ క్లాస్ పిల్లలు, 1వ తరగతి పిల్లలు, వాడు వేస్తున్న డ్యాన్స్, వాడు మాట్లాడుతున్న భాష, 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు ఎంత శక్తివంతంగా మాట్లాడుతున్నారు. సినిమాలో 100 టేకుతో చేసే పాటని 2వ తరగతి పిల్లలకి గంటలైతే పట్టేస్తున్నారు. కర్మేంద్ర సన్యాసి పాటలు ఏ స్కూల్ యాన్యువల్ డేకి వెళ్ళినా, నేను మొన్న ఒక స్కూల్ యాన్యువల్ డేకి వెళ్ళా. ప్రతి సంవత్సరం ఏ స్కూల్ యాన్యువల్ డేకి వెళ్ళినా అన్ని సన్యాసి పాటలే. కుర్చీ మాటేసే పాట అంటారు 2వ తరగతి పిల్లలు. కుర్చీ మాటేసే పాట సెన్సేషన్ పాట, కుర్చీ మాటేసే పాట. జరుపుకుంటున్నటువంటి మానవతా బాపట్ల విమర్శి మహిళా తల్లులందరికీ, అక్కలకి చెల్లెలకి అందరికీ శుభాకాంక్షలు. ఒకసారి జెంట్స్ అందరూ తప్పట్లతో వీళ్ళకి శుభాకాంక్షలు తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. నాకు ప్రతి సంవత్సరం 2-3 ఎక్స్పీరియన్స్ ఉంటాయి.
దానిలో ఒక 2-3 రోజులు ఈ సంవత్సరం మహిళా దినోత్సవం శివరాత్రి రోజు వచ్చింది కదా అని ఆ రోజు జరపడానికి వీల్లేదని ముందు 2-3 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ తర్వాత 2-3 రోజుల దాకా జరుగుతున్నారు. మీ అందరూ ఈరోజు జరుగుతూ ఉన్నారు. ఈరోజు ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్, మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే చనిపోయిన రోజు ఈరోజు. అది కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. మార్చి 15 ఈరోజే అందరికీ ఈ దేశంలోనే మొదటి మహిళా టీచర్. 20 మంది విన్నారో తెలియదు. ఆమె ఒక రోల్ మోడల్. మహిళా ఈ భారతీయ సమాజంలో మహిళా సంఘ సంస్కృతిలో పెద్ద రోల్ మోడల్ సావిత్రిబాయి పూలే. అది కూడా ఈరోజు అందరికీ. నేను ఈ సంవత్సరం అయితే 5వ తేదీ నుంచే మొదలుపెట్టారు మహిళా దినోత్సవ కార్యక్రమాలని. 6వ తేదీ మా జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గుంటూరులో పిల్లలకి ఒక కాంపిటీషన్ పెట్టింది. కవితల కాంపిటీషన్ పెట్టారు. హై స్కూల్ లెవెల్ పిల్లలకి కాంపిటీషన్ పెట్టారు. నన్ను కూడా ఒక జడ్జిగా పిలిచారు. దానిలో దాదాపు ఒక 60-70 మంది కవితలు చదివారు. ఒక అమ్మాయి 6వ తరగతి అమ్మాయి చదివిన కవిత ఎంత 3 లైన్లే. అందరూ పేజీ చదివారు. కానీ ఆ 3 లైన్లు చదివినటువంటి అమ్మాయి ఇంకా 3 లైన్లలో బొంబాడి చేసింది. ఆ కవితతో స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది ఆయన అనుకున్నటువంటి యంగ్స్టర్స్, హలో ఆయన అనుకున్నటువంటి యంగ్స్టర్స్ ఒకసారి వినమ్మా. ఆ అమ్మాయి చెప్పినటువంటి కవిత ఏంటంటే 6th క్లాస్ అమ్మాయి, చిన్న అమ్మాయి, మైక్ పడుతుంది. చెప్పిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ భయం లేకుండా కలిగింది. మా ఇంటికి మహారాణి మా అమ్మే అక్కడ టచ్ చేసింది. మేము కూడా చిన్నప్పటి నుంచి తల్లి చాటు పెరిగినాడు. మా అమ్మ కూలి పని చేసేది. మేము 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మా అమ్మ. మా ఇంటికి ఆ అమ్మాయి చెప్పిన మొదటి ఏంటంటే మా ఇంటికి మహారాణి మా అమ్మాయి, మా ఇంటికి మహారాణి మా అమ్మే. మా ఇంట్లో ఉన్న వంటింటికి కూడా మా అమ్మే మహారాణి, వంటింటికి కూడా మా అమ్మే మహారాణి. కానీ మా వంటింట్లో మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నిటి మీద మా నాన్న పేరే ఉంది. ఆ 3 లైన్లు జరిగింది. నేనైతే ఆ అమ్మాయి ఫస్ట్ లైన్ చేసిన, మిగతా 2 కసేపు వంటింటి చెక్కి మొత్తానికి ఆ అమ్మాయికి ప్రయత్నించారు. ఇవాళ చాలా ప్రధానమైనటువంటి చర్చ మహిళల అంశం. అందరికీ ఒక అంశం ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ ఉంటుంది. ఇలా ఈ సంవత్సరం థీమ్ని ఐడెంటిఫై చేసినారా? లాస్ట్ ఇయర్ థీము చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటంటే ఈక్వాలిటీ. అది ఎప్పటి నుంచో మాట్లాడుతాము ఈ దేశంలో. ఈ సంవత్సరం థీమ్ ఇది బాగుందా? మేడం గారు అక్క చెప్పింది. అక్కో నా ఏది 57 నా ఎక్కడ పెద్ద అక్కే. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటంటే ఈక్వాలిటీ. ఈ సంవత్సరం థీము నాకైతే తొలిసింది కాసేపు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మహిళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడం. కొన్ని వేల సంవత్సరాల మహిళ ఇప్పుడు ఉంటుంది ఈ సమాజంలో. మహిళలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని మహిళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలతో ఆర్థికాభివృద్ధి ఈ సంవత్సరం థీమ్. అది నాకైతే ప్రపంచం మొత్తం ఒక థీమ్ ఇస్తారమ్మా. అది ఎవరైనా, అది ఇల్లైనా, నువ్వైనా, నీ ఇల్లైనా, సమాజమైనా ఏదైనా దాన్ని ఉపయోగించుకోమని చెప్తుంది. ఇది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్. 3వ అంశం ఏంటంటే నాకు డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాపిక్. నేను మహిళల మీద, తల్లిదండ్రుల మీద, పేరెంటింగ్ మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక క్లాసులు చెప్పిన సైకాలజిస్ట్లో నేను ఒకటి. పేరెంటింగ్. కానీ డాక్టర్ గారు ఇచ్చిన టాపిక్ చాలా అద్భుతంగా ఉంది. చదివేవారు డాక్టర్ గారు ఇచ్చిన టాపిక్ నేను ఎవరైనా చెప్తాను. టాపిక్ పిల్లల
పిల్లల ప్రవర్తన, తల్లుల ఆవేదన. తండ్రులు కూడా వినాల్సినటువంటి అంశం. పిల్లల ప్రవర్తన, తల్లుల ఆవేదన. నాకు క్వశ్చన్ మార్క్ ఇచ్చి డాక్టర్ గారు అద్భుతం. నాకు చాలా 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 ఇష్టంగా నేను ఆ టాపిక్ని ఆయన పెట్టగానే నన్నేం అడగలా, నాకేం చెప్పలా, ఆ టాపిక్ పెట్టినాడు. ఇవాళ ఇది బర్నింగ్ టాపిక్, ఇది తల్లుల ఆవేదన. నేనైతే 2000 మంది తల్లుల ఆవేదనని రాశాను బుక్లో. ఇప్పటికి నా కేస్ స్టడీస్లో 2000 మంది తల్లుల ఆవేదనని బుక్గా రాశాను. నేను పుస్తకాలు రాసుకున్నాను. నేను ఆ కేసులన్నీ స్టడీ చేస్తూ రాసుకుంటూ వచ్చినాను. దానిలో 2-3 కేసులతో మీకు స్టార్ట్ చేశాను. చాలా డిఫరెంట్గా ఉంది ఇవాళ పిల్లల ప్రవర్తన. దీన్ని యాక్సెప్ట్ చేద్దామా లేదా? పిల్లల ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది, యాక్సెప్ట్ చేద్దామా లేదా? ఇంకా తలకాయ ఒప్పట్ల తల్లి మహిళా దినోత్సవం నేను తలకాయ ఒప్పుకోకపోతే ఒప్పుకోను. దాదాపు ఎక్కడంతా యంగ్స్టర్స్ నాకు కేసీ చెప్తే నాకు కొంచెం ఈజీగా మీ తల్లుల ఆవేదనలు, ఇప్పుడు మీ యొక్క తల్లుల ఆవేదనలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల ఆవేదనలు అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయని నాకు ఉన్నటువంటి సమస్య. నాకు అర్థమైనటువంటి ఒక విషయం, ఆ అమ్మాయిని అడిగితే ఎఫ్బీ ఈజ్ మై ఇంట్రెస్ట్ అని. నేను చిన్నగా అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసి నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ ఎఫ్బీ ఓపెన్ చేయమ్మా అన్నాను. ఆ అమ్మాయి ఎఫ్బీ ఓపెన్ చేసేసి నేను ఆడుతుందండి. ఆ అమ్మాయి 9వ తరగతి అమ్మాయి ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేస్తే నా గుండెలు పగిలి. 9th క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేస్తే నా గుండెలు పగిలి. పర్ డే మినిమం 500, మ్యాక్సిమం 700 మెంబర్స్ బాయ్స్ చాటింగ్ చేస్తున్నారు పర్ డే. ప్రతిరోజు చాటింగ్లో ఉంటుంది. అప్పుడే ఒక చాటింగ్ వచ్చింది, కల్పన నువ్వు వాళ్ళు వేసుకున్న డ్రెస్ భలే అందంగా ఉంది అని, చాలా బాగుంది అని కామెంట్ పెట్టాడు రాసి మీటే. నేను కల్పన అడిగిన, కల్పన నువ్వు వేసుకున్న డ్రెస్ ఇదేనని. సాధారణ డ్రెస్ కూడా స్ట్రోక్ ఇచ్చాడు ఎఫ్బీలో. సరైన ఆటలు ఇచ్చారని స్ట్రోక్స్. ఇవాళ నీ డ్రెస్ బాగుంది, నీ జడ బాగుంది, చిన్న చిన్న వాటి కూడా ఈ కేరింగ్ అనుకుంటారు వాళ్ళు. చాలా కేసులు చూసిన నేను కేరింగ్ కేసు. ఆ అమ్మాయి పర్ డే 500 నుంచి 500 ఎఫ్బీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న అమ్మాయి ఇక తల్లికి కంట్రోల్లో ఉందా? నేను ఇంకో ప్రశ్న వేసినాను. ఇప్పుడు అడగాల్సిన లాస్ట్, మీరు పట్టుకోవాల్సినటువంటి లాస్ట్ అంశం ఏంటంటే, నేను ఆ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు నీ ఎఫ్బీ అకౌంట్ ఎక్కడ నీకు రోల్ మోడల్, ఎక్కడ నుంచి పట్టుకున్నావు తల్లి అన్నా. ఆ అమ్మాయి ఎక్కడ వాళ్ళ అమ్మని చూపించి మా అమ్మకి 2 ఎఫ్బీ అకౌంట్ ఉంది సార్. నేను ఎవరికి అవుతుంది అర్థమైందా లేదా? నేను ఇటువంటి కేసులు వేరు చూసుకున్నాను. తల్లి దగ్గర స్వస్థత ఉంది. 13 ఏళ్ల అమ్మాయి, అక్షరాలు చదువులేని తల్లి 13 ఏళ్ల అమ్మాయిని ఎవరి సీక్రెట్ ఇచ్చింది? గజల్ అమ్మాయి మాట్లాడుతున్న అమ్మాయి 13 ఏళ్ల అమ్మాయిని ఎవరి సీక్రెట్ ఇచ్చింది? 21 సంవత్సరాలకి ఈ దేశంలో 21 ఇయర్స్కి ఒక చెమరపుడు, మన దగ్గర అయితే మాట్లాడాట, చెమర చెప్పులు పుట్టుకునే కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి 21 ఇయర్స్కి ఐఏఎస్, ఈ దేశంలో టాప్ పరీక్ష అయిన ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. అమ్మాయి పేరు దీనా గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు. ఆ అమ్మాయిని విజయవాడలో సన్మానం చేస్తే 10,000 మంది పిల్లలు వచ్చారు ఆ అమ్మాయిని చూడటానికి. ఆ అమ్మాయి వేదిక మీద 20 నిమిషాలు మాట్లాడితే దానిలో 5 నిమిషాలు వాళ్ళ మదర్, మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై వైబ్రేషన్, మై మదర్ ఈజ్ మై టైం టేబుల్, మై మదర్ ఈజ్ మై ఫీలింగ్స్, మై మదర్ ఈజ్ మై బిహేవియర్. ఆ ఎదురు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుంటే తల్లి గురించి 20 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు తల్లి గురించి మాట్లాడింది. ఈనాడు విలేకరు, సీనియర్ విలేకరు విజయవాడలో ఆ అమ్మాయి కింద తిరిగానే మై మదర్ ఈజ్ మై టైం టేబుల్, మై మదర్ ఈజ్ మై టైం టేబుల్ అని 3-4 సార్లు అంది. ఆ విలేకరికి అర్థం కాక కింద తిరిగానే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, మీ అమ్మ టైం టేబుల్ అంటున్నావు, నీ షెడ్యూల్ చెప్తున్నావు, ఎర్లీ మార్నింగ్ 4, నైట్ 10 o'clock అని, మీ అమ్మ రోజు 4 గంటలకు నిద్ర లేపిద్దా నేను అని అడిగినాడు ఆయన విలేకరు, చిన్న విలేకరి. ఆ విలేకరికి ఇచ్చిన షాక్ నాకు ఇప్పటికి కూడా గుర్తు. 6-7 ఏళ్ళైంది. ఆ అమ్మాయి నన్ను, మా అమ్మ నన్ను ఏ రోజు ఒక్కరోజు నిద్ర లేవా, నేను 4 గంటలకు నిద్ర లేవాలంటే 3:30-3:30 నుంచి లేచి మా అమ్మ తిరుగుతూ ఉంటుంది. మా అమ్మ కాలి దగ్గర సపడే నా కాలాలని చెప్పిందా. నేను అటువంటి తల్లులను కూడా చూసిన
వాళ్ళు అసలు రోజు తెరవట్లేదు. ఒప్పుకుందామా లేదా? వీళ్ళే తెరవట్లేదు. వీళ్ళు తెరవట్లేదు, వాళ్ళే తెలుస్తారు. ఒప్పుకుందామా లేదా? తల్లి చాలా శక్తివంతమైన రైడర్ రాగా కొంచెం సీరియస్ ఏదో చెప్పుకోపోయాడు. నేను చెప్పుకోలేను అనుకున్నా. ఒక్క తల్లి మారి ఒక తరం మారిపోతుంది. ఒక్క తల్లి దగ్గర సమస్య వస్తే, ఒక్క తల్లి దగ్గర ఉంటే, ఒక్క తల్లి దగ్గర ప్లాన్లు ఉంటే, ఒక్క తల్లి ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది. చూడండి, పరిశీలించండి. చాలా మంది ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఒక ప్రొఫెసర్, ఇద్దరు డాక్టరేట్ ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు. మీరు ఎవరినైనా పరిశీలించండి. ఈ భూమి మీద సోక్రటీస్ దగ్గర నుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం దాకా ఎవరి లైఫ్ అయినా మీరు చదవండి, ఎవరి పర్సనల్ హిస్టరీ అయినా చదవండి. దానిలో కీలకంగా ఉండేది నెంబర్ 1 తల్లి. ఒక చేప పట్టుకునే తల్లి అబ్దుల్ కలాం తయారు చేసింది. చిన్న చేప పట్టుకొని బతికేది అబ్దుల్ కలాం తల్లి. కలాంని చనిపోబోయే ముందు 2 సంవత్సరాల ముందు మిస్టర్ కలాం ఈ దమ్ము ఎక్కడ పట్టుకున్నామంటే మా అమ్మ ఇచ్చిందని చెప్తాడు. ఈ మానవతా దృక్పథం ఎక్కడ పట్టుకున్నావు అంటే మా అమ్మ ఇచ్చింది అంటాడు. ఆ తల్లి శక్తివంతంగా లేకపోతే మిత్రులా, సరేనా మా కూర్చోండి. ఆ పిల్లలు వండర్స్ చేసిన పిల్లల్ని చాలా దగ్గరగా పరిశీలించినాడు. అందులో నేను ఒకటి. మా అమ్మ కూలి పని చేసేది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నేను మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే 2 గంటలు 3 గంటలు కదలకుండా కూర్చుంటారు. నాకు ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మే, అక్షరం చదువులేని మా అమ్మే. మా అమ్మ చేసిన పని ఏంటంటే, నా వ్యక్తిగతంగా స్టార్ట్ చేస్తాను. నాకు ఇచ్చినటువంటి టైంలో నా వ్యక్తిగతంగా స్టార్ట్ చేస్తున్నాను. మా అమ్మ నాకు ఎట్లా నేర్పిందంటే, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు 11 మంది పిల్లలు, నేను లాస్ట్ చివరండి. చివరి పిల్లవాడి మీద తల్లికి ఎట్లయినా విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇది చివరికి ఆ తల్లిని తీసుకెళ్ళేది ఆ వాడి ఫీలింగ్ ఉంది. నా మీద చాలా ఇష్టం మా అమ్మకి, మా అక్క చెల్లెలు కూడా. నాకు ముందు 7 అక్క చెల్లెలు, 7 అక్కలు. నేను కనుక 3వ ప్లేస్లో 2వ ప్లేస్లో పుట్టుంటే వాళ్ళు 50 ఉండేవాడు కాదు. మా అమ్మ నేను స్కూల్ నుంచి లగేజ్ చేసుకొని, స్కూల్ నుంచి సంచి తీసుకొని ఇంటికి వచ్చేలేకే, సాయంత్రం అయ్యేలేకే నన్ను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మా అమ్మ కూలి పని చేసి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొని, మీ స్కూల్లో జరిగిన అంశాలు ఒక 3 చెప్పరా అయ్యారా? మా అమ్మ రెగ్యులర్గా అడిగే ప్రశ్న. చచ్చిపోయి 74 సంవత్సరాలు బతికింది. ఇల్లుడు చచ్చిపోయేదాకా ఈ రోజు కూడా మా అమ్మ అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఇయ్యాలి ఒక 3 అంశాలు చెప్పరా అనేది మా అమ్మ. నేను మా అమ్మకి చెప్పడానికి స్కూల్ నుంచి బయలుదేరి లగేజ్ తీసుకొని ఇవ్వాలి. మా అమ్మకి ఏం చెప్పాలా? మా రహమాన్ మాస్టర్ వేసినటువంటి జోక్ ఎట్ట చెప్పాలా మా అమ్మకి? లేదా క్లాస్లో నాకు వచ్చిన ప్రైజ్ గురించి ఎట్ట చెప్పాలా? లేదా మా ఫ్రెండ్ ఒకటి నన్ను తిట్టింది లేకపోతే కొట్టింది అది ఎట్ట చెప్పాలా? ఇది చెప్పడానికి నేను సంచి భుజాన్ని వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళి మా అమ్మకి నిలబడి చెప్తా ఉన్నాను. నేను మాట్లాడిన ఉపన్యాసాల్లో హైయెస్ట్ శ్రోత ఎవరంటే మా అమ్మే. ఇప్పుడు నాకు ఉపన్యాసం నేర్పింది మా అమ్మే. 2వ అంశం కూడా చెప్తా. మా అమ్మే నాకు ధైర్యం కూడా నేర్పింది. మా అమ్మే నాకు అబద్ధం కూడా నేర్పింది. నేను ఒక సాధారణ కుటుంబం, 11 మంది పిల్లలు. రోజు మా ఇంట్లో మా ఇంట్లో చిన్న మా అమ్మ కొంచెం డిసిప్లిన్ ఉండేది. అన్నీ ఉండేవి, కందిపప్పు పెసరపప్పు అన్నీ ఉండేవి, బియ్యం అన్నీ ఉండేవి. మా ఇంటి చుట్టే 2-3 మేనత్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం, నేనంటే వాళ్ళకు కూడా ఇష్టం. మా మేనత్తలు ఎప్పుడు వచ్చి వదిన ఒక గ్లాస్ కందిపప్పు అంటే మా అమ్మ ఎప్పుడు చెప్పే ఆన్సర్ ఏంటి, లేవు వదినా అయిపోయింది, ఇలాగే అయిపోయింది. ఇది నిజమా అబద్ధమా? మా అమ్మ నోట్ల నుంచి అటువంటి అబద్ధాలు వినడం వల్లనే నాకు అబద్ధాలు వచ్చి మొత్తం ఏంటంటే మా అమ్మే ఒక పాజిటివ్ థింకర్గా, ఈ రాష్ట్రంలో పాజిటివ్ థింకర్గా ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకోవడం కూడా మా అమ్మే అయిపోయింది. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పి నేను టాపిక్లోకి వస్తాను. ఎప్పుడు ప్రశ్న వేసిన నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్. నా ఫ్రెండ్స్ అందరికీ ఇళ్ళు ఉన్నాయి, మనకేమో ఇల్లు లేదు. సంవత్సరానికి ఒక గుడిసె తీసుకెళ్తావు, సంవత్సరానికి ఒక బొందులో తీసుకెళ్తావు.
అని అడిగితే మమ్మీ ఏం చెప్పేదంటే, ఇళ్ళున్నోళ్ళు పాడైపోతే ఆ ఇల్లు చూస్తా ఏడుస్తుంటావా, మనకి ఏ ఇల్లు బాగుంటే ఆ ఇల్లు పోతామా అని. మా ఫ్రెండ్స్ అందరికీ పొలాలు ఉన్నాయి, పొలాలు తీసుకెళ్తుంటారు. మనకి సేపు నేల లేదు, పొలం లేదు, ఎప్పుడు కూలి పని చేస్తుంటావు, మనకు ఒక నేల కూడా లేదు అని అడిగితే మా అమ్మ అసలు జీవితంలో నెగిటివ్ ఆన్సర్ చెప్పిన సంఘటన వెళ్ళలేదమ్మా. నేను పొలాలు పండుగలకి పొలాలు పండితే ఆ సంవత్సరం ఆనందంగా ఉంటారా, పొలాలు పండకపోతే సంవత్సరం మొత్తం ఏడుస్తుంటారు. మనం ఎక్కడ కూలి పని ఉంటే అక్కడ కూలి పని చేసుకుని బతుకుతామరా అని చెప్పేది మా అమ్మ. పాజిటివ్ థింకింగ్, ధైర్యం, నిలబడడం. 8వ తరగతిలో స్కూల్ ఎస్పీఆర్గా పోటీ చేయాలని అడిగితే నువ్వు హీరోగా పోటీ చేయకపోరా అని అడిగింది. అంటే పాజిటివ్ థింకింగ్, ధైర్యం నా తల్లే పట్టించింది. ధైర్యంగా చాలా అబద్ధం నేర్పింది కూడా మా అమ్మే. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, పొరపాటు రా క్షమించరా అంటుండే. అక్షరం చదువులేదు మా అమ్మకి. తల్లి చాలా పవర్ఫుల్ మిత్రుల. నాకు డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాపిక్ తల్లుల ఆవేదన, చాలా డిస్టర్బ్డ్ టాపిక్ ఇది. నాన్నైతే కలిగించినటువంటి టాపిక్ ఇది. నిజంగా తల్లుల ఆవేదన. ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది తల్లుల ఆవేదనని దగ్గరగా ఉన్నటువంటి ఒక సైకాలజిస్ట్ నేను, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సైకాలజిస్ట్. 4 రోజుల క్రితం ఒక తల్లి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మా అమ్మాయి 8th క్లాస్ దాకా స్కూల్ టాపరు, 9th క్లాస్కి వచ్చేలకే గందరగోళంలో ఉంది, మా అమ్మాయి కొంచెం కౌన్సిలింగ్ చేయాలని చెప్పి అడిగింది. మేమైతే రీసెంట్గా ఒక 10 ఏళ్ళ యువతల నుంచి పిల్లల్ని డైరెక్ట్గా కౌన్సిలింగ్ చేయగల ముందు తల్లులు రమ్మంటున్నాం, తండ్రిలో రమ్మంటున్నాం, పర్టికులర్గా తల్లిని రమ్మంటున్నాం నేనైతే. ఆ తల్లిని రమ్మని చెప్పినా కూడా తల్లి రాకుండా డైరెక్ట్గా పాపం తీసుకొచ్చేసింది. ఆ అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి, 8th క్లాస్ దాకా స్కూల్ టాపర్. ఆ అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి. డైరెక్ట్గా తీసుకొచ్చిన తర్వాత ఇంకా వెళ్ళమంటానికి వీల్లేదు. ఎదురుగా కూర్చున్న అమ్మాయి. ఆ అమ్మాయి చిన్నగా అమ్మాయితో మాట్లాడటానికి, పరిచయం చేసుకోవడానికి నేను చిన్న ఒక ప్రశ్న వేయడమని నేను ఆ అమ్మాయిని అడిగింది ఏంటంటే, నీ ఇంట్రెస్ట్ లేదమ్మా అని అడిగా. 9th క్లాస్ అమ్మాయి. పరిచయం చేసుకోవాలి కాబట్టి చిన్న ప్రశ్న వేసిన, నీ ఇంట్రెస్ట్ లేదు నాన్న అని అడిగా. ఆ పిల్లలు 9th క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి ఒక క్షణం ఆడకుండా చెప్పిన సమాధానం అంటే, ఇక్కడ కొంతమంది తల్లులు వినట్లేదు. నాలో సమస్య ఏంటంటే, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి మీరు ఎవరన్నా బయట నాకు అర్థమైపోతుంది. ఈ ఫేస్ రీడింగ్ బట్టి అర్థమవుతుంది. ఇంకా ఒక 4-5 అయితే సీరియస్గా అటెంప్ట్ చేయట్లేదు. నేను నాకు ఇచ్చిన టైమే తక్కువ, అటెంప్ట్ చేయాలి, ఒక ప్రయత్నం చేయాలి. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక క్షణం కూడా ఆలోచించకుండా అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, నీ ఇంట్రెస్ట్ లేదమ్మా అనగానే అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, తలకాయ ఉంచుకొని ఎఫ్బీ ఈజ్ మై ఇంట్రెస్ట్, ఎఫ్బీ ఈజ్ మై ఇంట్రెస్ట్. తెలిసిన వాళ్ళంతా నవ్వుకుంటారు. ఈ అక్కడ తెలియదు కాబట్టి ఏంటది ఎఫ్బీ అని అంటారు. ఎఫ్బీ అంటే ఫేస్బుక్. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన డిస్క్రిమినేషన్ కూడా ఉంది తల్లులకి. ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చిన్నతనంలో తండ్రి, యుక్త వయసులో భర్త, వృద్ధాప్యంలో తనయుడు, స్త్రీ స్వాతంత్రం కనాలి అన్న సమాజం ఇది. ఇటువంటి సమాజం నుంచి కూడా గొప్ప గొప్ప హీరోలను తయారు చేసింది తల్లే. ఆ తల్లి ఆవేదనలు లేకుండా, ఆ తల్లి కనుక స్పష్టతలో ఉంటే, నాకు అర్థమైన అంశం, నేనైతే ముగించాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ తల్లి మారాలా లేదా? మారాలా లేదా? తల్లి మారాలా లేదా? మారాలా లేదా? చాలా మంది చదువుతున్నా నేను లోపం మైండ్ ఉంటుంది, ఒప్పుకోదు. యాడెస్ మారేది మారాలా లేదా? చెప్పండి. మానవ కోరుకుంటాం కూడా మారాలా లేదా? ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఎవరు మారాలి? మరి నోరు తెరవడం, ఇంకా నోరు బయటికి రావాలి. తల్లి దగ్గర నోరు ఉంటే, అసలు నువ్వే మాట్లాడకపోతే నీ పిల్లలు మాట్లాడలేరు. తల్లి మాట్లాడగలిగితే, తల్లి ధైర్యం ఉంటే, తల్లికి స్పష్టత ఉంటే, పిల్లల్ని డీల్ చేసే విధానం తల్లికి తెలిస్తే, ఈ బాపట్ల ప్రాంతం నుంచి కూడా చాలా మంది తల్లులు చూశారు. చాలా మంది తల్లులు చూశారు బాపట్ల ప్రాంతంలో. బాపట్ల ప్రాంతం నుంచి చిన్న చిన్న చేపలు పట్టుకునేటువంటి దగ్గర నుంచి ఇదే
ఊళ్ళో నుంచి కొంచెం ముందుకెళ్తే రేపల్లెకి దగ్గరలో ఒక చిన్న గొల్లపాలెంలో పుట్టాడు ఒక పిల్లోడు. వాళ్ళ అమ్మ చాలా బాగుంటుంది. ఆ పిల్లోడు ఐఏఎస్ ఆదిత్య ఫస్ట్ వచ్చినాడు. ఇప్పటికీ అలా సీఎంకి పర్సనల్ సెక్రటరీ అబ్బాయి. ఇప్పటికి కూడా అబ్బాయి చదివిస్తే మా అమ్మ ఎక్కడమే నన్ను కలెక్టర్ చేసిందంటాడు. అందుకని తల్లి దగ్గర స్పష్టత ఉండాలా, తల్లి దగ్గర ధైర్యం ఉండాలా, తల్లి దగ్గర క్లారిటీ ఉండాలా, తల్లి మారాలా. అవునా కాదా? మారాలా ఇలా? ఎవరు మారాలి? కొంతమంది నోరు తెరవట్లేదు. తల్లి కాదు మారాల్సింది, నేను మారాలి, మొదలు పెట్టాలి. ఇక్కడ కూర్చున్న జెంట్స్ కూడా అందరూ కూడా మనం కూడా ఇవాళ తల్లి తత్వం అంటే ఆడవాళ్ళకి ఉండటమే కాదమ్మా, మగవాళ్ళకు కూడా తల్లి తత్వం ఉంటది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు 7-8 మంది తెలుసు. వీళ్ళంతా మదర్ నేచర్ ఉన్నవాళ్ళే. మదర్ నేచర్ లేని ఆడవాళ్ళని కూడా చూసినాను ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్న మదర్ నేచర్ ఉండదు వాళ్ళకి. రీసెంట్ గా మా ఇంటికి ఒక బ్యాచ్ వచ్చింది, ఒక 7-8 మంది కుర్రోళ్ళు వచ్చినారు, పెద్దోళ్ళు.
తల్లిని పలకండి ఒకసారి. గట్టిగా పలకండి. ఆవిడ ఎంతో సేవలు అందించారు. ఆ హాస్పిటల్ విజయ హాస్పిటల్లో నేను సేవలు అందిస్తూ ఉన్నాను గత సంవత్సరంన్నర నుంచి. నేను చదువుకునేటప్పుడు హెల్త్ గురించి హెల్త్ అనేది ఒక లోపం లేకపోతే ఆరోగ్యకరంగా ఉండడం కాదు. ఇట్స్ కంప్లీట్ ఫిజికల్గా, మానసికంగా, అంటే శారీరకంగా, మానసికంగా అండ్ సోషల్ వెల్బీయింగ్, అంటే కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్ హెల్త్తో ఉన్నారు. కానీ ఆయన నవ్వుతూ ఆయన మాటలతో మనం నవ్వుతున్న సీరియస్ అంటే ఏది తెలియదు కావచ్చు. కానీ అక్కడ మటుకు మన మనసులో తీసుకోవాలి. మనం మారాలి, మన పిల్లల్ని మార్చాలి. సేవా విభాగంలో వైద్యులు సాగి మీరెవరూ ఉండలేదు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అందుకు గురించి పరిచయం చేయమంటే ఏదో అడిగి ఏదేదో చివరికి ఆవు తెల్లగా ఉండడం, దానికి మనం కాళ్ళు పడడం, ఆవు దగ్గర చాయిపోయింది. వీళ్ళు ప్రతిసారి సినిమాలనే ఉదాహరించమని ఈ సినిమా పిచ్చేమో అనుకుంటారు. పొరపడినట్టు నేను అసలు సినిమాలనే చూడండి. కాకపోతే సినిమా పాటంటే చెవి పోసుకుంటారు. నేనేదో పోసుకుంటానంటుంది, మనకు మరో పేరు దొరికిందేమో అనుకుంటారు. మన డాక్టర్లు ఆత్రంగా చూస్తున్నారు అనుకుంటారు. పేషెంట్ కోసం, పేరెంట్ కోసం ఆరాటగంటలో మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లు చాలా ఫేమస్ అయిపోయాయి. అయ్యో చెవి పోసుకోవడం అంటే నిజంగా పోసేసుకోవడం కాదండి, దానికి మనం అర్థం ఉందండి. అనవసర మాటల్లో కూడా అసలు విషయం నచ్చాను. సరదాగా నవ్వుకుంటారని అనుకున్నాను. వైద్యులు మనవుతో ఉన్నవారికి గుణం ప్రాణ సృష్టి చేసే మహాత్ములు. అలాంటి వైద్యులు దేవుడు కాదు కాదు దేవతలు మనకు అతిథులుగా వచ్చారు. వారిలో డాక్టర్ మీరా గారిని పరిచయం చేస్తారు. డాక్టర్ మీరా మనం పాల్గొంటారు. మన పాపలో వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేసుకుంటూ ఉంటారు. సో సాధారణంగా ఉన్నట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అట్లాగే వెలసల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చాలామంది ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నెలలో ఒకసారి నెలసరి రావడం కానీ, లేదంటే డిలేడ్ అంటే లేట్గా రావడం కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లానే లేట్గా రావడం బట్టి పిల్లలు చాలా ఆలస్యంగా కలగడం వల్ల వాళ్ళు చాలా మానసికంగా చాలా మానసికంగా కూడా చాలా ఆవేదనలో ఉంటారు అనేవారు. సో హెల్తీగా ఉంటే కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ హెల్తీగా ఉంటారు. సో హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ మనసులో వాళ్ళ దృఢంగా నిశ్చయించుకోవాలి. నేను హెల్తీగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆ నిశ్చయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మంది కేర్లెస్గా ఉంటారు అన్నమాట. అంటే అందరూ తిన్న తర్వాత తినడము, లేదు అని అంటే వాళ్ళ హెల్త్ పరంగా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అన్నమాట. పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లో ఎంత హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో ఈ 30 to 40 years ఏజ్ గ్రూప్లో ఉమెన్ సాధారణంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను కదా. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఈ 30 to 40 years ఏజ్ గ్రూప్లో చాలా హెల్తీగా ఉండేవారు ఉమెన్ అనేవారు. బట్ లాస్ట్ గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా హెల్త్ అనేది చాలా మారిపోతూ ఉంది. మనం తినే ఆహార పదార్థాలను బట్టి కానీ మన హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫర్టిలైజర్స్తోనే తింటున్నాము. చిన్న ఏజెస్లో నుంచే పీసీఓడి ప్రాబ్లం అని ఫేస్ చేస్తూ ఉంటున్నారు. సో పీసీఓడి ప్రాబ్లం అంటే అందరికీ ఐడియానే ఉంటుంది. అండాల్లో నీటి కంతులు వస్తూ ఉంటాయని, అది చాలా పెద్ద సమస్యేమో అనేసి చాలా బలిలో వస్తూ ఉంటారు చాలామంది. బట్ కొంచెం చిన్న
పెద్ద సమస్య అయితే కాదు. వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేసుకుంటూ ఉంటారు. సో సాధారణంగా ఉమెన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అట్లాగే నెలసరిలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చాలామంది ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నెలలో ఒకసారి నెలసరి రావడం కానీ, లేదంటే డిలేడ్ అంటే లేట్గా రావడం కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లానే లేట్గా రావడం బట్టి పిల్లలు చాలా ఆలస్యంగా కలగడం వల్ల వాళ్ళు చాలా మానసికంగా చాలా మానసికంగా కూడా చాలా ఆవేదనలో ఉంటారు అనేవారు. సో ఉమెన్ హెల్తీగా ఉంటే కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ హెల్తీగా ఉంటారు. సో ఉమెన్ హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ మనసులో వాళ్ళ దృఢంగా నిశ్చయించుకోవాలి. నేను హెల్తీగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆ నిశ్చయం అనేది ప్రతి ఉమెన్కి కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మంది కేర్లెస్గా ఉంటారు అన్నమాట. అంటే అందరూ తిన్న తర్వాత తినడము లేదు అని అంటే వాళ్ళ హెల్త్ పరంగా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అన్నమాట. పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లో ఎంత హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో ఈ 30 to 40 years ఏజ్ గ్రూప్లో ఉమెన్ సాధారణంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను కదా. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఈ 30 to 40 years ఏజ్ గ్రూప్లో చాలా హెల్తీగా ఉండేవారు ఉమెన్ అనేవారు. బట్ లాస్ట్ గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా హెల్త్ అనేది చాలా మారిపోతూ ఉంది. మనం తినే ఆహార పదార్థాలను బట్టి కానీ మన హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫర్టిలైజర్స్తోనే తింటున్నాము. చిన్న ఏజెస్లో నుంచే పీసీఓడి ప్రాబ్లం అని ఫేస్ చేస్తూ ఉంటున్నారు. సో పీసీఓడి ప్రాబ్లం అంటే అందరికీ ఐడియానే ఉంటుంది. అండాల్లో నీటి కంతులు వస్తూ ఉంటాయని, అది చాలా పెద్ద సమస్య ఏమో అనేసి చాలా బలీలో వస్తూ ఉంటారు చాలామంది. బట్ కొంచెం చిన్న కేర్స్ అనేది తీసుకుంటే కనుక అది పెద్ద సమస్య అయితే కాదు. ఒకరోజు షాప్లో విమెన్ ఆఫ్ ద డే మనం చిట్ తీస్తామండి. ఆ లక్కీ ఉమెన్ ఎవరో ఇవాళ విమెన్ ఆఫ్ ద డే అవుతారు. మీరే మహారాణి. సో అందులో మెయిన్ మహారాణి ఎవరు మనం చూద్దాం. ఓకే, ఉమెన్ ఆఫ్ ద డే. ఈ యోగా అయిపోయాక మనం చిట్స్ పంచుతాను, కొంచెం జాగ్రత్తగా ఉంచుతాం. థ్యాంక్ యూ. చిన్న సర్ప్రైజ్తో మనం ముందుకు వెళ్దాం. ఏంటంటే ప్రతి ఒక్కరికి నంబర్స్ ఇస్తాము. ఎప్పుడైనా పరధ్యానంలో వెళ్ళాలంటే వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోకి వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు దేనినైనా ఆస్వాదించగలుగుతారు. మనం వచ్చినది ఇది ఆస్వాదించడానికే కదా. ఇప్పుడు ఇది మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంత టైం అయిపోయింది అనుకుంటున్నారు. మీరు అనుకున్నారనుకోండి, మీ శరీరం మీ పిల్లల్ని సంబంధించగలరా? మీరు అనుకున్న పిల్లల పట్ల చేయాలి. మన ఊరి వారికి శిక్షణ ఇస్తున్నారు శ్రీమతి గోడిపాల శైలజ గురించి. ఇక్కడ కొంతమందికి తెలిసి ఉంటుంది. తెలియని వారు ఎవరైనా ఉంటే వారి కోసం శైలజ గారి గురించి 2 మాటలు పరిచయం చేస్తాం. ఏదో చెప్తారు మనకి, అది వినాలి, ఇక్కడ ఇవన్నీ ఆస్వాదించాలని వచ్చాం. కానీ ఇది చేస్తున్నామా ఇక్కడ? చేయట్లేదు కదా. అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, 2 లేదు. ఉపయోగం ఏమన్నా? ఏం ఉపయోగం లేదు. అంటే గతాన్ని గురించిన బాధలు, భవిష్యత్తును గురించిన ఆందోళనలు ఈ 2 మన దరి చేరకూడదు. ఎప్పుడైతే మనము ప్రజెంట్ వర్తమాన స్థితిని ఆస్వాదించగలుగుతామో వారికి మానసిక రుగ్మతలు ఉండవు. ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉండవో వారికి శారీరక రుగ్మతలు ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఏ రోగమైనా ఏదైనా ఇక్కడ మానసిక ఇక్కడ నుంచి తయారై వస్తుంది. ఇది రుచికుమార్ డాక్టర్ గారు ఒకసారి మా మరదలు మా తోడున్న వాళ్ళ మరదలు నుంచి టెస్ట్ చేయించుకోవడానికి అయితే ఆ టెస్ట్ చూపిస్తుంటే చూస్తే
తమిళనాడులోని చిదంబరం అన్నమలై యూనివర్సిటీ నుంచి యోగా పీజీ డిప్లొమా చేశారు. సామాన్యమైన గురిగా ఉంటూనే గత 15 సంవత్సరాలుగా యోగాలో ఎదుగుతూ గురువు నుంచి వచ్చిన వారసత్వ యోగ విద్యలో భాగంగా అందరికీ ఆరోగ్యం ఆనందం దిశగా పయనిస్తూ వారు మానసిక ప్రవర్తనతోనే సమాజాన్ని స్థాపించవచ్చని తాను అనుభవించి నమ్మి ఆ దిశగా సమాజ శ్రేయస్సు సముద్రంలో నీటి బిందువులాగా ఉపయోగపడాలని నమ్మకంతో ముందుకు వెళుతున్నారు. వారికి మనం కూడా సహకరించి వెళ్దామని ఆశిస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో వేసుకునే ఆసనం, మీకు ఏమి బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఇది మరి పడుకునేవి కూర్చునేవి ఇంకా సింపుల్గా ఉన్నవి, కానీ అంత అవకాశం లేదు కాబట్టి ఈసారి కూడా చెప్పగలుగుతాను. ఇది మనం సింపుల్గా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఈజీగా వేయగలిగిన ఆసనం ఇది. అర్ధచక్ర ఆసనం అంటారు దీన్ని. ఇంకొకసారి అందరికి ఉపయోగపడే ఆసనం. గాలి తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. ఎవరికి వాళ్ళు కుర్చీలో కూర్చోండి. ఇంకా 2 మాసాలు చూపిస్తాను, సమయం కావాలి అన్నీ చూపించలేకపోతున్నాను. కొంచెం చిన్న వామప్ చేస్తున్నాము. ఈ వామప్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకెప్పుడైనా మనం మీటింగ్లో కలుసుకున్నప్పుడు ఇంకా కొంచెం కలదరిగా నేను ఉంటాను. బాడీ స్ట్రైట్గా ఉంచుకొని హై రొటేషన్ చేయండి. కుడి నుంచి పైకి, కుడి నుంచి గుండ్రంగా ఇలా తిప్పేటప్పుడు ఈ ప్రక్కన పైన, ఈ ప్రక్కన క్రింద, ఈ 4 వైపులా కనిపించాలి. క్లాక్ వైజ్ 3 times, టైం లేదు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ 3 times. రివర్స్, చాలా చిన్నగా సున్నితంగా. ఓకే, కళ్ళు కొంచెం ఇలా అనుకోండి. ఓకే, నెక్ రొటేషన్. గడ్డ నుంచి ఆరంభించండి. ఎడమ వైపు నుంచి మెల్లగా వెనక్కినప్పుడు శ్వాస తీసుకోండి. ముందుకు తల వంచినప్పుడు శ్వాస వదలండి. ప్రక్కడికి వెళ్ళేటప్పుడు చెవులను భుజాలను తాకించే ప్రయత్నం చేయండి. క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times. రివర్స్, షోల్డర్ రొటేషన్. ఈ పొజిషన్ తీసుకోండి. లైఫ్ అవసరం లేదు. ఈ పొజిషన్ తీసుకోండి చిన్నగా. ఇది కూడా 3 times. 1 2 3 4 5. అలవాట్లో పొరపాటు 5 times చెప్పేసాను. రివర్స్. 1 2 3 4 5. ఇంకా పదార్థాలు ఇంకా చెప్పడానికి కొంచెం ప్లేస్ చాలదు కాబట్టి కొంచెం నడుము ఎక్సర్సైజ్. నడుము ఇలా పెట్టుకోండి. రెడీ? 1 2 3. రివర్స్. 1 2 3. లోకానప్పుడు ఉన్నవాళ్ళు ఆక్సిజన్ చేయలేరు కాబట్టి ఇంతవరకు చాలు. ఇక్కడ ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ మసూద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మదర్
So, give the claps. బాగా తీస్తున్నారు. ఈరోజు ఉత్సవ once again, we give a big claps. Thank you.